చెంచెల తన అహంకారంతో అజ్ఞానంతో దేవతలందరికీ తలవంపులు తీసుకొచ్చింది. ఈశ్వరుడు దేవతలకు శక్తుల్ని ప్రసాదించింది మానవుల్ని పీడించడానికి కాదు, వాళ్ళని ఉద్ధరించడానికి. ఆ జ్ఞానం లేకుండా ఈ చెంచెల రాక్షసిలాగా మానవులతో పంతానికి పోయి తన దేవత్వాన్ని పోగొట్టుకుని ఈ విధంగా పద్దురాలైంది. ఈ రాక్షసికి సర్వేశ్వరుడు తగిన శిక్ష విధించి దేవతలందరికీ ఒక గుణపాఠం నేర్పాడు. ఇక ఈ చెంచెల దేవతల మధ్య ఉండదగింది కాదు. కనుక నేటి నుంచి దేవసభా ప్రవేశానికి అర్హత లేకుండా చేసి ఈ చెంచెలలో ఉన్న మహిమలన్నీ ఉపసంహరిస్తున్నాను. ఇంకేం లాభం లేదు. ఒరే కింకర్లు, మీ కరదండాలతో గండకత్రం వేయండిరా. మహాప్రభు అంతస్తువానికి అప్పుడైంది. మంత్రిని ముందు ఆ గౌరవం నాకు దక్కించండి. నీకు ఇంకా ఈ గౌరవం దక్కనిస్తానా? నీ మూలనే ఇదంతా జరిగింది. నువ్వు బ్రతుకుండి ఉప్పు పాత్రలో పడాల్సిందే. కింకర్లు చూస్తారేవురా. ఏమిటిది? ఆపండి ఆపండి ఆపండి. ఆపండి రా. ఏమిటి బాబా ఇదంతా? ఏం చెప్పను, నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించు బావా. చందన్, ఏమిటి మరి? ఏమిటిదంతా? ప్రారంభం బాబు, ప్రారంభం. భగవంతుని దయ వల్ల గడిచి బయటపడ్డా. అమ్మా, నాయనా, మా వారిని మాకు అప్పగించు. మా చందన్న అదృష్టం నీకోసమే ఆడు దేశాలన్నీ తిరిగి ఆనాడే నీవు కనిపించుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. మహాప్రభు, ఆ ఘనకార్యం చేసింది నేను. దానికి నాకేం శిక్ష విధిస్తారో సిద్ధంగా ఉన్నా. నువ్వేం చేసావు? చేయించింది నేను. ఆ శిక్ష ఉంటే నాకు ముట్టాలి. ధూమకేతు చేయించడానికి గాని చెయ్యడానికి గాని మన చేతుల్లో ఏముంది? అంతా ఆ విధి చేతిలో ఉంది. అవును మహాప్రభు, అదే ఇప్పుడు రుజువైంది. దశకోటి దేవకన్యలు, శతకోటి ధూమకేతులు, సహస్రకోటి నిక్షేపరాయుళ్ళు కలిసినా అదృష్టవంతుని చెడగొట్టలేరు, దరిద్రుని బాగు చేయలేరు. అందుకే ఈ దంపతుల కథే సాక్షి. అవును, ఎవరి యోగం వారిది. రేపు మన పట్టాభిషేకం ముహూర్తానికే చందనికి పట్టాభిషేకం చేయిద్దాం. చంద్ర మహారాజు గారికి